పెదనాన్న అరగంట అయింది, కట్లు విప్పుతున్నాను. ఇప్పటికైనా సరే నీకు కళ్ళొచ్చాయని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా బ్రతికిపోతావు. లేక ఇదే నాటకం కంటిన్యూ చేస్తాను అంటే నేను నాటకం మొదలు పెట్టాల్సి వస్తుంది. మరి నిజంగానే ఏ యాసిడ్ పోయించి నీకు శాశ్వతంగా కళ్ళు లేకుండా చేస్తాను. నాటకం కంటిన్యూ చేస్తావో స్టాప్ చేస్తావో చూసుకో. పిన్ని, చారు పిన్ని, చారు నాకు 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 చూపు వచ్చేసింది పిన్ని. చారు 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 అయ్యో, ఏమండి? అయ్యయ్యో, చారు అలా పడిపోయావంటే. చారు అలా పడిపోయా. అయ్యో పిన్ని, నాకు నాకు చూపు రాలేదు పిన్ని. అంటే చూపు రాలేదా నీకు? ఆ పసరు నా కళ్ళల్లో వేయించి నాకు కళ్ళు వచ్చాయని చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎవరు చారు? ఆద్య. నేను ఇంట్లో నుంచి వెళ్ళకపోతే గుడ్డి దాన్ని చంపడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. తీసుకెళ్లి ఏ నూతిలోనో తోసేస్తాను. కళ్ళు కనిపించక నూతిలో పడిపోయి చచ్చిపోయిందని అందరినీ నమ్మిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది ఆద్య.
అందుకే కళ్ళు లేని దాన్ని నన్ను నేను కాపాడుకోవాలంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదు. చారు, నన్ను ఇప్పుడైనా మాట్లాడే వాద్య ప్లీజ్. ఈ ఇంట్లో వాళ్ళు ఆద్య మాట నమ్ముతారు తప్ప నా మాట ఎవరు నమ్మరు. అందుకే వెళ్ళిపోతున్నాను. పిన్ని